హలో వెల్కమ్ టు పొలిటికోస్. సమాజంలో రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు బీసీ సమాజం గొంతెత్తి బయటకు వస్తుంది. మేమంతా కూడా ఇప్పటి నుంచి కూడా ఒక కూటమిగా ఏర్పడి మేము ప్రభుత్వాలతో పోటీ చేస్తాము, ఖచ్చితంగా కూడా మేము అధికారాన్ని సాధిస్తాము అంటూ కూడా వారు గలం విప్పుతున్న నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు. వారితో మాట్లాడదాం. మరి వారు ఇలా ఉపాధ్యాయుల డైరీని విడుదల చేసి ఉపాధ్యాయులు మాతో ఉన్నారు, మాతోనే ఉంటారు అని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ సభకు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్ చెప్పండి. సో ఈరోజు ఉపాధ్యాయులు బీసీ ఉపాధ్యాయులను కూడగట్టుకొని కూడా మీరు ఒక డైరీని విడుదల చేస్తారు. ఏంటి సార్ దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇవాళ బీసీ టీచర్స్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి డైరీ సోషల్ జస్టిస్ డే అయిన ఫిబ్రవరి 20 రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈరోజు టీచర్ రంగంలో ఉన్నటువంటి బీసీలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మరి వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దానిపైన చర్చ జరిగింది. అదేవిధంగా విద్యా వ్యవస్థ తీరుతెన్నులపైన కూడా కొంత మాట్లాడడం జరిగింది. సో అదే సందర్భంలో ఇప్పుడు రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి టీచర్సే అందులో ఓటర్స్ కాబట్టి టీచర్స్ అందరూ కూడా చదువుకున్నటువంటి విద్యావంతులు కాబట్టి వారు సామాజిక మార్పుల్ని సమాజాన్ని అర్థం చేసుకునే స్థాయి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇంకొక 6 రోజులు ఉన్న ఎన్నికలు, ఈ ఎన్నికల్లో బీసీలకే ఓట్లేసి మీరు బీసీ వాదాన్ని గెలిపించాల్సిందిగా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈరోజు బీసీలు అన్ని 3 కాన్స్టిట్యున్సీల్లో కూడా ప్రధానమైనటువంటి పోటీ ఇస్తున్నారు. రేపు రాబోయే ఈ ఎన్నికలలో ఖచ్చితంగా బీసీలు గెలిచి బీసీ వాదం యొక్క సత్తాను తెలియజేస్తారని చెప్పి మాట్లాడడం జరిగింది. సో ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పార్టీలు రెడ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాయి. సో బీసీలను పక్కన పెట్టిన పరిస్థితులను, సో ఈ నేపథ్యంలోనే బీసీ సమాజం ప్రత్యేకంగా మండలిలో ఖచ్చితంగా మేము ఉండాలని చెప్పేసి ఆ పోరాటంలో భాగంగా దీన్ని చూడొచ్చా? ఇప్పుడు మా పోరాటం ఏంటంటే అల్టిమేట్గా రాజ్యాధికారం అనేది బీసీలు కైవసం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో. మీరు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నడిచినాయి, అన్ని ఉద్యమాలు కూడా ఆల్మోస్ట్ సక్సెస్ అయినాయి. మీరు చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 51 జరిగింది. సో 46లో స్టార్ట్ అయిన ఉద్యమం 48లో భారత యూనియన్లో లీనమయ్యేదాకా వదిలిపెట్టలే. అందులో పాల్గొన్నది ఎవరు? అంతా బీసీలే. అదేవిధంగా మీరు చూస్తే 1952లో ములికి ఉద్యమం జరిగింది. తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి, మావోయిస్టు ఉద్యమాలు జరిగినాయి. సో ఈ రాష్ట్రంలో బీసీల అన్ని ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇప్పటి వరకు బీసీలు వేరే వాళ్ళ ఎజెండా మోశారు, తమ జెండా అంటూ లేదు. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యమైనవి, ఒక బాటలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఏమంటున్నామంటే బీసీ జెండానే మీరందరూ మోయాలి, బీసీ ఎజెండానే మీరు మోయాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ అగ్రవర్ణాల యొక్క దృక్పథం ఏముందంటే మేమైతేనే గెలుస్తామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచన తప్పు అని చెప్పి నిరూపించడానికి బీసీలంతా సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు. సో సార్ ఇప్పుడు ఏదైతే బీసీల ఆలోచన విధానం గతంలాగానే ఉందా, మారిందని మీరు బలంగా నమ్ముతున్నారా? 100% బీసీల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. వాళ్ళు గతంలో లాగా ఇప్పుడు థింక్ చేయడం లేదు. ఆ బానిస మనస్తత్వం నుంచి బయటకు వచ్చినారు. మేమెందుకు రాజ్యం వేయకూడదని చెప్పేసి ఒక ఆత్మగౌరవంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ బీసీలు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం, వాళ్ళ అభివృద్ధి సమస్య కాబట్టి బీసీ ఉద్యమం రాష్ట్రంలో ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. రాబోయే కాలంలో ఇంకా సామాజిక విప్లవానికి ఇది నాంది తీస్తుందని తెలియజేస్తుంది. సో ప్రధానంగా పార్టీలు ఏవైతే బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కూడా బీసీలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నం పెద్దగా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇప్పుడు బీసీలు అనే వాళ్ళు గతంలో అన్ని పార్టీలు ఒక పాచికలుగా ఉపయోగించుకున్నారు, వాళ్ళని ఓటర్స్గా వాడుకున్నారు. కానీ వారికి అభివృద్ధి గురించి వాళ్ళు ఎవరు పెద్దగా ప్రయత్నించిందేం లేదు. సో ఇప్పుడు మేమేమంటున్నామంటే ఏ పార్టీ బీసీలను ఎక్కువగా ఆదరిస్తుందో, బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తుందో ఆ పార్టీ రేపు విజయ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అవసరం వస్తే రాబోయే ఎన్నికల సందర్భంలో 2028లో మనకు ఎన్నికలు జరగవచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా మేము బీసీ క్యాండిడేట్లను పెడతాము. అవసరమైతే బీసీకి సంబంధించినట్టు ఒక పార్టీ కూడా బీసీ సంఘాల నుంచే రావచ్చు అని చెప్పి చెప్తున్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే తీన్మార్ మల్లన్న కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఒక పార్టీని కూడా పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే బీసీల్లోనే ఎన్ని పార్టీలు రావడం అనేది కరెక్ట్ అంటారు? మేము ఇంకా 2-3 పార్టీలు వస్తాయని నేను చెప్పడం లేదు. నేను అన్ని సంఘాలు కలిసి అని చెప్పాను. అందులో తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. కాబట్టి బీసీ సంఘాలు అన్నీ కలిసి ఐక్యంగా రాబోయే కాలంలో ఒక పార్టీ పెట్టి ముందుకు పోయే అవకాశం ఉంది. సో ఏదైతే సమాజంలోకి రాజకీయాలకు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఏ నినాదంతో బీసీ సమాజంలోకి వెళ్తారు సార్ నాయకులు? ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గత 75 ఏళ్ళుగా బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము తెలియజేస్తాం. అదేవిధంగా మా సిద్ధాంతము, మా దృక్పథము, మా అస్తిత్వం అంతా ఏంటంటే మా పెద్దలు చెప్పినటువంటి ముఖ్యంగా ఇప్పుడు పూలే సిద్ధాంతం కానీ, అంబేద్కర్ సిద్ధాంతం కానీ,
అదేవిధంగా ఈ బీసీ మన కాన్షీరామ్ గారి సిద్ధాంతం, ఇలాంటి వీళ్ళ నాయకులు చెప్పినటువంటి సిద్ధాంతాలను మూల బేస్గా తీసుకొని ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ కావచ్చు, షాహు మహారాజు కావచ్చు, అదేవిధంగా సర్వాయి పాపరాయుడు కావచ్చు, పండగ సాయన్న కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, దొడ్డి కొమరయ్య కావచ్చు, వీళ్ళందరూ ఎందరో బీసీ వీరులు ఉన్నారు. వీళ్ళందరూ చూపిన బాటల్లో నడుస్తాం. ఒకటి. రెండోది మేము కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పాను, బీసీ ఉద్యమం అనేది ఒక అస్తిత్వానికి సంబంధించిన ఉద్యమం, ఆత్మగౌరవానికి సంబంధించిన ఉద్యమం, అభివృద్ధికి సంబంధించిన ఉద్యమం. అట్లాగే మా నినాదాలు ముఖ్యంగా ఏంటంటే, మా నౌకరీలు మాకు కావాలి. ఏమైందంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ అమలు చేస్తుంది. ఈ అమలు చేసే క్రమంలో ఎస్సీలకు వారికి రాజ్యాంగపరంగా హక్కుల ప్రకారం వారి దామాషా ప్రకారం వారికి ఇస్తున్నారు. ఎస్టీలకు కూడా వారి జనాభా దామాషా ప్రకారం వారు ఇస్తున్నారు. ఓసీలు 10% లేని ఓసీలకు 10% కూడా ఇస్తున్నారు. మరి 61% ఉన్న బీసీలకు 61% ఎందుకు ఇవ్వరు? కాబట్టి మా నౌకరీలు మాకు కావాలి. అది మా మొదటి నినాదం. రెండోది నిధులకు వచ్చేస్తే జనాభాలో సగభాగం మేము, 2 కోట్ల మంది మాకు. మీరు ఇచ్చేటువంటి కేటాయింపులు ఎంతవరకు ఉన్నాయి? మీరు గత 2014 నుంచి 2024 వరకు చూస్తే 12 కార్పొరేషన్లకు కలిపి 6,083 కోట్లు అలాట్మెంట్ చేసి ఖర్చు పెట్టింది 335 కోట్లు. అందులో 135 కోట్లు కరెంట్ బిల్లులో తీసుకున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2017లో 2024 వరకు 3,850 కోట్లు అలాట్ చేసి ఖర్చు పెట్టింది ఎంత? 19,72 లక్షలు. అంటే మీ క్యాంప్ ఆఫీసులో మీరు టీ బిస్కెట్ల మీద కూడా ఖర్చు పెట్టి ఉంటారు సంవత్సరానికి 20 కోట్లు. అంటే వాళ్ళ బతుకులు అంతకంటే అధ్వానం అయిపోయినాయి. కాబట్టి మేము ఫస్ట్ ఏమంటున్నాం, మా నౌకరీలు మాకు కావాలి. మాకు మా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వండి, మా నిధులు మాకు ఇవ్వండి. అట్లానే రాజ్యాంగం, ఇప్పుడు మేమేమంటున్నాం నాయకత్వం. సో నాయకత్వం మేము జనాభాలో 50%, ఇవాళ అసెంబ్లీలో 19 మంది ఉన్నాం. మీరు ఉన్నటువంటి 10% మంది మీరు అసెంబ్లీలో 60 కాదు 71 మంది ఉన్నారు. మీరు 71 పీపుల్ మీరు ఉన్నారు. సో ఇది ఎక్కడ న్యాయం? సో అందుకనే మేమేమంటున్నాం, రాజకీయ అధికారం మాకు కావాలి. అందుకే మాకు పోరాటం దేని కొరకు? మాది నిధుల కొరకు, అదేవిధంగా నౌకరీలు, నిధులు, నాయకత్వం. ఇది మా నినాదం. సో ఫైనల్గా బండి సంజయ్ మాట్లాడుతూ బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీ బిల్లుకు మేము వ్యతిరేకంగా ఉన్నాం, పార్లమెంట్ దాకా కూడా రానేము. ఎందుకంటే ఈ అంటే దీంట్లో ముస్లింలను చేర్చడం అనేది మాకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇటు బీసీ నాయకుడిని నిలబెడితే అటు వెళ్ళే అవకాశం ఉందా సమాజం? ఇప్పుడు వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఇవాళ బీసీ సమాజంలో ముస్లింలను చేర్చడం కొత్తేం కాదు. మండల్ కమిషన్ వాళ్ళు 52% బీసీ పాపులేషన్ ఎస్టిమేషన్లోనే 8.4 నాన్ హిందూస్ ఉన్నారు. అందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 73 నుంచి కూడా మనము రిజర్వేషన్లలో బీసీల ముస్లింలకు సంబంధించిన 6 కులాలు కూడా ఇంక్లూడ్ అయినాయి. కాకపోతే 14 కులాలు కొత్తగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2006లో చట్టం చేసి అందులో కలపడం జరిగింది. సరే, అది చూద్దాం, అది కూడా వారు ఏ విధంగా రిజెక్ట్ చేస్తారు ఏంటనేది చూసి అది కూడా బీసీ సంఘాలన్నీ సమైక్యపై మరి దానిపైన కూడా ఎలా స్పందించాలనే విషయాన్ని తెలియజేస్తాం. చూసారు కదా, కేంద్రమైన రాష్ట్రమైనా సరే ఖచ్చితంగా మా పోరాటాలు అయితే ఆగవు. మేము ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నాయకులకు ఖచ్చితంగా బీసీ ప్రజలు తోడుగా ఉండాలి, ఓట్లేసి గెలిపించాలి, మండలికి పంపిస్తే మనకు బలం చేకూరుతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి రాష్ట్ర తాజా రాజకీయ సమీకరణాల మధ్య ఇక ముందు ఏం జరగబోతుందన్నది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ వెంకటేష్ గౌడ్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్. Subscribe to the channel and download the Politicos app from the links in the description.